ఇప్ప పువ్వు లడ్డు నోరూరిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో లభ్యమయ్యే ఈ ఇప్ప పువ్వు అంటే ఒకప్పుడు సారా అని గుర్తొచ్చేది. కానీ ఎన్నో విటమిన్లు ఉండటం, స్వయంగా ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడంతో ఇప్ప పువ్వు లడ్డు పేరు మారుమోగిపోతోంది. అడవే ఆధారంగా ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు విశేషాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలలో ఇప్ప పువ్వు అనేసరికి కేవలము ఇప్ప పువ్వుతో సారా మాత్రమే కాల్చేటువంటి వాళ్ళు అని ఇటు పోలీసులు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆదివాసీ గూడాలలో గిరిజన గ్రామాల్లో రైడ్స్ చేసి రకరకాలుగా వాళ్ళపైన ఈ ఇప్ప పువ్వుతో సారా తయారు చేసేటువంటి వారిపైన కేసులు చేసేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అదే ఇప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేసి ఇటు ఊట్నూరులో ఉన్నటువంటి గిఫ్ట్ ఆఫ్ నేచర్ అనేటువంటి పేరుతో ఇప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేసి దేశానికి ఒక గర్వకారంగా నిలుస్తున్నటువంటి ఒక మహిళా సంఘం సభ్యులు ఇప్పుడు ఎంత ప్రాచుర్యం పొందారు. అదే ఈ యొక్క ఇప్ప పువ్వు లడ్డూలకు సంబంధించింది మన ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వీళ్ళు ఈ ఇప్ప పువ్వు యొక్క తయారు చేసి మార్కెట్ చేస్తున్నటువంటి విధానాన్ని పెట్టేసరికి పూర్తిగా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్ప పువ్వు అనేటువంటి ఈ ఇప్ప పువ్వు లడ్డు అనేటువంటిది ప్రాచుర్యం పొందింది. ఇప్ప పువ్వు లడ్డూలు ఎలా తయారు చేస్తారు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాలను పూర్తిగా ఇక్కడ తయారీ కేంద్రంలో ఉన్నాం. మనము ఏ విధంగా తయారు చేస్తారు, వాటి యొక్క లాభాలు ఏంటి, వాటిలో ఏమేం పోషకాలు ఉంటాయి అనేటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు కేంద్రంగా గిఫ్ట్ ఆఫ్ నేచర్ అనేటువంటి పేరుతో ఇటు సోంబాయికి సంబంధించినటువంటి మహిళా గ్రూప్ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఇప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేయడం అనేటువంటి ప్రత్యేకత. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్ప పువ్వు లడ్డు గురించి చెప్తూ ఆదివాసుల జిల్లాగా పేరుగాంచినటువంటి ఆదిలాబాద్ దేశవ్యాప్తంగా మన్నలను పొందింది. ఇప్ప పువ్వు ద్వారా లడ్డూలను తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నటువంటి మహిళా సంఘం సభ్యులను ప్రధానమంత్రి అభినందించడంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఎన్నో పోషకాలున్న ఇప్ప పువ్వుతో తయారు చేసేటువంటి వంటకాలు అడవి బిడ్డలకే పరిమితం కాకుండా కొంతమంది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ఇప్ప పువ్వు లడ్డు ప్రధానమైంది. అక్కడక్కడ గ్రామాల్లో, సంతల్లో, ఆదివాసీ శుభకార్యాలలో మాత్రమే ఈ ఇప్ప పువ్వు లడ్డూలను ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఇప్ప పువ్వు లడ్డూకు ప్రాచుర్యం పొందిందన్నమాట. ఈ ఉట్నూరులోని భీంబాయి మహిళా సంఘం ద్వారా నడుస్తున్నటువంటి ఆదివాసీ ఆహారం ప్రపంచం మొత్తానికి పరిచయం అయింది. ఇప్ప పువ్వుతో సారా మాత్రమే తయారు చేసేటువంటి గతంలో, కానీ ఈ పోషకాలు ఉన్నటువంటి లడ్డు ఏంటి అని చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాస్తవానికి ఇప్ప పువ్వు ఆదివాసుల జీవన విధానంలో ఏనాడో భాగస్వామ్యమైంది. అయితే గత కొన్నాళ్ళుగా ఇప్ప పువ్వు అడవి బిడ్డలకే పరిమితం కాకుండా కొంతమంది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ఇప్ప పువ్వు లడ్డూలు ప్రధానమైంది. ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఈ ఇప్ప పువ్వు తయారు చేస్తున్నటువంటి భీంబాయి మహిళా సభ్యులను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు మన్ కీ బాత్ కార్యక్రమంలో వారి గురించి మాట్లాడడం పూర్తిగా సర్వత్రా దేశంలో చర్చనీయాంశమైంది. అయితే ఇప్ప పువ్వుకు సంబంధించినటువంటి లడ్డూలను ఎలా తయారు చేస్తారు, వాటికి అందులో ఏమేం కలుపుతారు, వీటి యొక్క మార్కెటింగ్ ఎలా ఉంటుంది, వీళ్లకు ఆదాయ వ్యయాల పట్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేటువంటి అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లానే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్ప పువ్వు లడ్డూలు అనేసరికి పూర్తిగా ఒక కొత్త రకమైనటువంటి లడ్డూలతో పరిచయం అయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరులో భీంబాయి గ్రూప్ సభ్యులు ఈ యొక్క ఇప్ప పువ్వును తయారు చేస్తారు. ఆమె మనతో పాటు ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, దీనికి మార్కెటింగ్ ఎలా ఉంది, ఏమేమి ఇందులో ఈ ఇప్ప పువ్వు తయారు చేయడానికి ఏమేమి అవసరం అవుతున్నాయి? నమస్కారం అండి. పేపర్ మిత్రులకు కానీ, మోడీ గారికి కానీ, మా ఉన్న అధికారులు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, మా అధికారులు పిఓ ఐటీడీఏ పిఓ మేడం గారు కానీ, నా పేరు కుమరం బాగుబాయి, మా సంఘం పేరు ఆదివాసీ మహిళా భీంబాయి సంఘం. ఈ సంఘము ఏర్పడకముందు కూడా నేను వేరే సంఘంలో కూడా మా డోక్రా సంఘంలో కూడా 13 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అట్లా ఈ ఆలోచన చేసుడు కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లా ఇప్ప పువ్వు పండుగలు కానీ
ఇప్ప పువ్వుతోని ప్రయోగాలు కానీ మా ఆదివాసులు చేసేవారు. కలెక్టర్ దేవరాజు నాకు ఏం చేసింది ఆమె అంటే, ఫస్ట్ ఆదివాసులు అంటే గుట్టల కొండల ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఏది సూదిక ఎక్కడెక్కడ తీసుకెళ్ళకుండా పుట్టే బిడ్డ కూడా చాలా బాగుండేది. మహిళ కూడా 12 మంది కన్నా కూడా డజన్ కన్నా కూడా మహిళలు కూడా వాళ్ళు పని చేసి బతికేవాళ్ళు. వాళ్ళు ఏ రకంగా అట్లా అప్పుడు జరిగింది అని దీని మీద సైంటిస్ట్ను తెప్పించి పరిశోధన చేసుడు జరిగింది. పరిశోధన చేసిన తర్వాత ఏమైందంటే, ఫస్ట్ ప్రెగ్నెంట్ మహిళల మీద పరిశోధన చేసింది సైంటిస్ట్ ఎన్ఏఎన్ న్యూట్రిషన్ శ్రీనివాస్ సార్ అని పరిశోధన చేసింది. దాన్ని చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఎవరే ముందుకు రావడం లేదు. అయితే దివ్యాదేవరాజు ఏం చేసిందంటే, విఠలరావు సార్ని ఒక రాజేష్ రెడ్డి సార్ని నా దగ్గర పంపడం జరిగింది. నా దగ్గర పంపితే నేను సార్ ఎందుకు వచ్చిండ్రు దేనికోసం అంటే, అమ్మ నీతో మాట్లాడాలని వచ్చినామంటే, నాతో మీరు ఏం మాట్లాడతారు సార్, నాకేమి చదువులేదేమీ లేదు, నాతో ఏం మాట్లాడతారంటే, అట్లా అన్నాకమ్మా మంచి లీడర్ను ఎన్నుకుంటూ వచ్చినాము అని వాళ్ళంటే, ఎందుకు సార్ మీరు మంచి లీడర్ను ఎన్నుకుంటారంటే, అట్లా కాదు ఇప్ప పువ్వు లడ్డు చేయాలి అంటే మనం తింటున్నాం, కాల్చుకొని తింటున్నాము, ఏడ్చుకొని తింటున్నాం, గారెలు చేసి తింటున్నాం, కుడుములు చేసి తింటున్నాం, వండుకొని తింటారు. కానీ దీని మార్కెట్కి వెళ్ళాలంటే ఏ రకాలుగా వెళ్ళాలి, దాని అందరూ మనం కాకుండా ఇతర మహిళలు కూడా తినాలి, ఇతర మహిళలు కూడా మంచిగా ఉండాలి, పుట్టిన బిడ్డ కూడా మంచిగా ఉండాలంటే, సరే సార్ సరే ఇక్కడ ఒక లీటర్ అక్కడ ఒక లీటర్ అంటే పని చేయరు, నేను మన ఉట్నున్ననే ఒక సంఘముని ఏర్పాటు చేస్తాను అంటే నీతో అవుతుందమ్మా అంటే, అవుతుంది సార్ నేను చేస్తా అంటే, ఇక్కడ మత్తడి చెంబు కూడా మా పాపనిచ్చిన అక్కడ మా అయ్యపురాల వాళ్ళకి ఫోన్ చేసిన నేను, ఇట్లెట్లుంది మరి మనం ఇప్ప పువ్వు లడ్డు చేస్తాం, మీ దగ్గర ఉన్న మహిళల్ని అయితే మీరు తయారు చేయాలి, ఒక మండల పరిధిలో ఉన్న వాళ్ళే మాకు పని చేస్తే బాగుంటుంది వీళ్ళు అధికారులు అంటున్నారంటే, సరేలే పని ఉన్న రోజు చేనులో పని చేస్తాం, లేని రోజు ఇప్ప పువ్వు లడ్డు చేస్తాం అని ముందుకు ఖర్చుడు జరిగింది. జరిగిన తర్వాత విఠలరావు సారు, రాకేష్ రెడ్డి, మేమైతే మహిళలు రెడీ అయినాం, సంఘం ఏర్పాటు చేసినాం, ఎట్లా మేము అన్ని తీరులో తిన్నాం, కానీ లడ్డు మార్కెట్కి వెళ్ళాలంటే ఏ రకాలుగా వెళ్ళాలంటే సరే అని యవత్ మహల్ జిల్లా జలకల మాకు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసినా 3 రోజులు శిక్షణ నేర్చుకున్న వచ్చిన తర్వాత ఏమైందంటే, మాకు జాగలేదు, ఎక్కడ చేస్తాము, మనమైతే శిక్షణ పొంది వచ్చినాం అని చేయాలి, లడ్డు చేయాలంటే అయితే స్థలం అయితే కావాలి కదా. అట్లా కాకుండా వికాసన బడిలా మనోహర్ సార్ని అడిగి, సార్ మేమైతే శిక్షణ పొంది వచ్చినాం ఇప్ప పువ్వు మీద, కానీ మాకు జాగలేదంటే, సరే అమ్మా 1 నెల ఇక పిల్లలు పోతారు కదా, ఒక మేక అయితే మీరు చెయ్యండి అంటే ఆ లడ్డు చేయడం జరిగింది. ఈ లడ్డూలు ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేయడానికి ఇందులో ఇంకా ఏమేమి పదార్థాలు వాడతారమ్మా? దీనిక ఇప్పుడు వాడేది పల్లీలు, నువ్వులు, కాజు, యాలకుల పొడి, బెల్లం అన్నీ కలిపి ఒక గ్రైండర్ బట్టి బెల్లంని పానకం బట్టి పూసి లడ్డు తయారు చేసి 2019 నుంచి కదా తయారు చేస్తే కొన్ని మార్కెట్ లేకున్నా కానీ మా ఓపెనే పెట్టినాం. ఇక ఇయ్యాల ఒక చెట్టు పెట్టినామైతే కాయలాంటి కొన్ని రోజులు పడుతుంది కదా, అట్లా ఉండగా ఇప్పుడు మీ లడ్డూలు ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయమ్మా, ఎవరెవరు వచ్చి తీసుకెళ్తున్నారు? ఇక్కడ మనం ఆల్రెడీ వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీకు ఎక్కడైనా కాలు వాళ్ళు పెడితే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. మా వాళ్ళు ఢిల్లీకి కానీ, హైదరాబాద్ కానీ, బొంబే కానీ, జార్ఖండ్ కానీ అట్లా వెళ్తే అందరికీ ఏర్పాటు అవుతాయి కదా. అడబిడిసి ఇవ్వాలంటే మా దగ్గర డబ్బు లేదు, అడబిడిసి ఇవ్వాలంటే ఇక్కడున్న మా పేపర్ మిత్రులే బయటకు తీసుకొచ్చడము, ఇక ఇక్కడ మనం తెలిసిపోతుంది కదా. మనం ఇంకా బయట రాష్ట్రం పోతే కూడా అందరికీ తెలిసిపోతుంది అని అక్కడక్కడ వెళ్ళాక ఇక ఇట్లనే మీలాగా ఒక వీడియో తీసి మోడీ దాకా పంపించిండ్రు, ఎక్కడ దాకా పంపించిండ్రు, కానీ మొత్తం మీద అయితే మేము ఈ కాలంలో దాదాపుగా జంక్ ఫుడ్లకు అలవాటు పడి చాలా మంది ఇటు అనారోగ్యాలు పాడు చేస్తుండ్రు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు అయితేనేం గతంలో
ఇప్ప పువ్వు యొక్క విలువలనేటువంటి తెలియకపోయేటువంటివి ఈ లడ్డూల రూపంలో తయారు చేసి ఈ లడ్డూలను సేల్ చేయడం వల్ల చాలా కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి బాడీలో ఉన్నటువంటి అన్ని పోషకాలు కూడా ఈ లడ్డూలు తినడం వల్ల మన బాడీలోకి పోషకాలన్నీ చేరుతాయని చెప్తున్నారు. వీటిని ఈ యొక్క లడ్డూలు ఇటు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి కాబట్టి అందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకించి ఆదిలాబాద్లో తయారు చేస్తున్నటువంటి ఈ ఇప్ప పువ్వు లడ్డూలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడము, ఈ మహిళలు మార్కెటింగ్ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రస్తావించడంతో పూర్తిగా దేశవ్యాప్తంగానే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ ఇప్ప పువ్వు లడ్డూలకు ప్రాచుర్యం అనేటువంటి సంతరించుకున్నట్టు చెప్పవచ్చు. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, పుట్నూరు నుంచి.